హాయ్ అండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా! ఆ సామెత ఎందుకొచ్చిందో తెలుసా? జనరల్‌గా మనం ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటే మనకి కంట్లోంచి నీళ్ళొస్తాయి కదా! దానివల్ల కంట్లో ఏవైనా మలినాలున్నా, ఏమున్నా సరే అవన్నీ కూడా బయటకొచ్చేస్తాయనమాట. అందుకని జనరల్‌గా అలా అంటూ ఉంటారు. ఇంకా ఈ ఉల్లిపాయతో మనం చాలా రకాల ఆల్మోస్ట్ మనం ఏ కర్రీలో అయినా ఉల్లిపాయ లేకుండా జనరల్‌గా చేసుకోం కదా! ఇంక ఈ ఉల్లిపాయతోని నేనైతే ఇవాళ చట్నీ చేశాను. ఇది ఇడ్లీలోకి గానీ, దోసలోకి గానీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందనమాట. జనరల్‌గా మనం ఎప్పుడూ కూడా పల్లీ చట్నీ గానీ, ఇలా చేస్తూ ఉంటాం కదా ఎక్కువగాను. అది తిని, తిని బోర్ కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆనియన్ చట్నీనైతే ట్రై చేయండి. ఇది జనరల్‌గా నేను ఎందుకు చేశానంటే, మన సబ్స్క్రైబర్‌లో ఒకళ్ళు అడిగారనమాట. ఎప్పుడూ చేసుకునే ఈ పల్లీ చట్నీ లాంటివి కాకుండా ఇంకేదైనా కొత్తగా చట్నీ ఏదైనా ఈ మన ఇడ్లీ వాటిలోకి చెప్పండి అని. అందుకైతే ఇది చేశాను. ఫుల్ లింక్ కిందనైతే ఇచ్చాను. చెక్ చేయండి. ఓకేనా? బాయ్.